ఇది పెళ్లి చీర తీసుకున్న రోజే ఇల్లు పునాదులతో సహా కదిలింది. ముహూర్తం కోసం తీసుకున్న చీర అపశకునంలా కాలింది. దీన్ని బట్టి ఏమిటనే తెలుస్తుంది. పెళ్లి కూతురికి ఈ ఇంటికి పొత్తు కుదరదని తెలుస్తోంది. తను ఇంటికి కోడలుగా వచ్చిందంటే ఈ ఇంట్లో అన్ని అశుభ కార్యాలే జరుగుతాయని తెలుస్తోంది. ఈ విషయంలోకి గంగం లాగుతావెందుకు? తన కోసం కొన్న చీరేగా కాలింది. చెప్పాలంటే తన చేతులతో తీసుకెళ్లి పెట్టిన చీరేగా కాలింది. అంటే తప్పు తనదేగా. ఏమిటనే కాదంటున్నావు? పూజ రూమ్ లో చీరని పెట్టమన్న వాణ్ణి నేను. అదొదిలే. అవును, ఈ రోజు పూజ రూమ్ లో దీపం వెలిగించింది ఎవరు? నువ్వే కదా? ఆ విధంగా చూస్తే నీ తప్పు కూడా ఉంది కదా. ఓ అన్నయ్య, నువ్వు సంబంధం లేకుండా మాట్లాడి కన్ఫ్యూజ్ చేయకు. తను మన ఇంటికి తగిన కోడలయ్యుంటే నిప్పు పడినా కూడా చీర కాలుండకూడదుగా. కానీ ఆ విధంగా ఏం జరగలేదే. అంటే ఈ ఇంటికి కోడలుగా వచ్చే అర్హత తనకి లేదనేగా అర్థం. అందరూ ఒక్కటై ఆ పిల్ల మనసులో లేనిపోయిన ఆశలు రేపి ఇప్పుడు అనుకోకుండా జరిగిన విషయానికి ఆ పిల్లని తప్పు పట్టడం న్యాయం కాదు దేవి. మంజు అక్క, న్యాయం కాదని ఎలా అంటారు? మా బావుకున్నది ఒకే ఒక బిడ్డ. నా మేనలుడి జీవితం బాగా ఉండాలి. అదృష్టం లేని ఈ పిల్లని పెళ్లి చేసుకొని అతను జీవితాంత కష్టపడాలా? ఏంటి పెద్ద అదృష్టం గురించి మాట్లాడుతున్నావు? అరుణ్కి రమ్యనివ్వాలనుకున్నప్పుడు తను లేచిపోయింది. నీ కూతుర్నివ్వాలనుకుంటే తను పిచ్చిదైంది. ఇప్పుడేంటి? గంగకు ఉన్న చీరగా కాలిపోయింది. గంగకేమీ కాలేదు కదా. మీ పిల్లలు అందరి అదృష్టం కన్నా గంగ అదృష్టం బాగానే ఉంది. అవును, నువ్వు ఏ రోజు మా వైపు మాట్లాడావు? గంగా గంగా అంటూ తన్నేగా నెత్తికెక్కించుకుంటున్నావు. న్యాయం ఎటువైపు ఉంటుందో అటువైపే నేను మాట్లాడతాను. అన్నయ్య, ఇందులో న్యాయం గీయం అంటూ ఏం అక్కర్లేదు.